చిచి ఏడవాళ్ళగా పుట్టడం పెద్ద తప్పు. ఏంటి ఏమైంది ఇప్పుడు మీ పుట్టు గురించి ఎందుకంత బాధపడుతున్నావు? మా ఆడవారంటే మీ మగవారికి చిన్న చూపు కాదు, చాలా పెద్ద చూపు. ఏది ఒక్క విషయంలో చెప్పండి. నిన్న మనం ఒంగోలుకి బస్సులో వెళ్ళాము. నువ్వేం ముందు కూర్చున్నావు, సీట్లు లేక నేను కూర్చున్నావు. నువ్వు కూర్చున్న పక్క ఏం రాస్తున్నారు? ఆడవాళ్ళ సీట్లని స్త్రీలను గౌరవించాలని. నేను కూర్చున్న పక్క ఏం రాస్తున్నారు తెలుసా? టికెట్ లేని ప్రయాణం నేరం, దొంగలు నాకు జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, ఎవరిని ఎవరు చిన్న చూపు చూస్తున్నారు? మీతో మాట్లాడుతూ కూర్చుంటే కాదు, అవతల నాకు బోల్డ్ ఎంత పని ఉంది. తలంతా చిల్లబడుతుంది. షాంపూలు లేవే? ఏంటండి షాంపూ లేవా? 4 షాంపులు ఉన్నాయండి. ఇందులో అసలు ఏం లేవు. అయితే పిల్లలతో కాజేసి ఉంటారు. తనుజ, చైతన్య, ఇంట్లో షాంపూలు ఎవరు వాడారు? ఇద్దరం. ఏంటి తలంటుకుంటున్నారా లేదా ఒంటికి పూసుకుంటున్నారా? షాంపులు మాకు సరిపోలేదు. మనం వాడే షాంపులు ఏంటి? హెడ్ అండ్ షోల్డర్. అదే డాడీ, హెడ్ అంటే తలకు ఒక షాంపూ, షోల్డర్ అంటే భుజానికి ఒక సరిపోయారు ఇద్దరు. అబ్బా, ఈ ఎండకి చెట్ల కింద చల్లంగా ఉందమ్మా. అవును నాన్న. నాన్న నాకు ఒక డౌట్. ఏంటో అడుగు. నాన్న, నువ్వు ఒక్కొక్క రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు అమ్మ నేను తిడుతూ ఉంటుంది. అప్పుడు నీ కళ్ళలోంచి నీకు తెలియకుండానే కన్నీళ్ళు ఎందుకు కారుతాయి నాన్న? అవును నాన్న, ఎందుకు నాన్న? అదే ఎలా చెప్పాలి? ఇప్పుడు మన ఇంటి కాలింగ్ బిల్ మోగింది అనుకో, పొరుగు పొరుగున ఇద్దరికి బయట పరిగిస్తారు. మన ఇంటికి ఎవరొచ్చారో చూద్దామని వెళ్తాం. అలాగే కన్నీళ్ళకి కన్నీళ్లు తెప్పిస్తుంది ఎవర్రా ఈ మహాతల్లి అని చూడడానికి నా కళ్ళలో కన్నీళ్లు నాకు తెలియకుండానే బయటకు వచ్చాను. నాన్న నాన్న, ఏంటమ్మా? మా స్కూల్లో వాళ్ళందరూ నీ గురించి ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? నువ్వు బాగా పలకరిస్తావంట. అది సంస్కారం, మా అమ్మ నేర్పింది. అలాగే నన్ను జాగ్రత్తగా స్కూల్ కి తీసుకొని వచ్చి జాగ్రత్తగా తీసుకుని వెళ్తావంట. అది బాధ్యత, మా నాన్న నేర్పాడు. మరి ఇంట్లో అంటులు తవ్వటం, బట్టలు ఉతకటం, వంట చేయటం ఎవరు నేర్పించారు నాన్న? అదే మీ అమ్మ నేర్పించింది. నాన్న నాన్న, చెస్ ఆడుకుందామా? చెస్సా? ఆడుకున్నాం. పేపర్ చెస్ బోర్డు కంప్లీట్ లేదు నాన్న. కంప్లీట్ లేదా? చైతన్య ఆడుంది. అదిగో చైతన్య, చైతన్య ఏంటి చెస్ బోర్డు ఏది? అదే పచ్చిగడ్డి మోపు కింద పెట్టాను. అక్కడ ఎందుకు పెట్టు? ఇవే కదా నాన్న చెప్పింది. ఆ గేమ్ లో గుర్రాలు ఏనుగులు ఉన్నాయన్నావు. అవి మేత తిని చాలా రోజులైంది, అందుకు అక్కడ పెట్టాను. కొంపదీసి మేత తిని తర్వాత నీళ్ళు పెట్టావు ఏంది? అరే మర్చిపోయి పెట్టొస్తా. నీకు విషయం తెలుసా? ఏంటండి? నీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, రాణి, లత. నేను సాయంత్రం మోర్చపోయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నా. ఎప్పుడు జరిగిందండి? నేను సాయంత్రం వర్షం పడే సమయంలో ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారంట. పెద్ద గాలి రాగానే గురువులు ఎగిరిపోయాయి. ఆ వర్షానికి ఇద్దరు బాగా తడిసి ముఖానికి వేసుకున్న మేకప్ పోయి ఒకరినొకరు చూసుకుని మోర్చపోయారు. అందుకు పువ్వులు పొద్దుస్తాం ఆ టీలు తాగొద్దని చెప్పేది. ఆ టీ గొప్పతనం గురించి మీకేం తెలుసు? ఒక్క కప్పు తాగంగానే తల్లి పెగిరిపోద్ది, మైండ్ ఫ్రెష్ అయిపోద్ది. అందుకనే రాత్రులు బెడ్ మీద పడుకోగానే 12 గంటల వరకు అటు తిరుగుతూనే ఉంటావు. పైగా ఆ టైంలో కూడా టీ తాగుతావు. అబ్బా ఏమిటనండి, రేతులు అసలు నిద్రే పట్టట్లేదు. మరి నాకెందుకు బెడ్ మీద పడుకోగానే కమ్మగా నిద్రొస్తుంది? అబ్బా మీరు చెప్పు. ఒక క్వార్టర్ కొట్టి కుంభకరులా నిద్రపోతారు, దొన్న పొదల. ఇప్పుడు చెప్పు, నీ టీ గొప్పదా నా క్వార్టర్ గొప్పదా? నా టీ గొప్పది కాదు, నీ క్వార్టర్ గొప్పది కాదు. నువ్వు చెప్పే సోదంతా ఏంటున్నా చూడు, నేను గొప్పదాన్ని. ఏంటి పిలుపు మారింది? మళ్ళీ తాగొచ్చావా? నువ్వు ఈ తాగుడు మానవా? అవన్నీ నాకు తెలీదు. నీకు ఈ ముందు ఎక్కువ, నేను ఎక్కువ. ఇప్పుడు చెప్తావా చెప్పవా? అలా అడిగితే నేనేం చెప్పనే, అది లోపలికి వెళ్తే తలకెక్కుతుంది, నువ్వు బయట చేసి నా తల మీదకి ఎక్కుతున్నావు. నాకు మీ ఇద్దరు ముందు ఆకలేస్తున్నాను వెదురా. నాకు వద్దాం. ఎప్పటికీ మారదు. ఏం హారిక, ఈసారి ఎలక్షన్ లో మీ అవ్వ ఓటుకి అన్ని పార్టీలు కలిసి కనకవర్షం కురిపిస్తాయంటగా. ఆ ముసలిదాన్ని జాగ్రత్తగా కాపాడు, ఆమె ఓటు చాలా విలువైనది. అన్నట్టు ఈసారి ఓటు ఎవరికి వేస్తుందంట? ఆమె ఎవరికి ఏదంట. అదేంటి, ఎందుకు? మా అవ్వ ఓటు చాలా విలువైందంట, అందుకే ఎవరికి ఏదంట. ఆమె దగ్గర పెట్టుకోదంట. హారిక, హాయ్ నాన్న గారు. నాన్న నాన్న, నాకు సైకిల్ వేస్తున్నట్టు ఏది? నాన్న నాకు టెడ్డీ బేర్ తెస్తాను ఏది? అబ్బా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేదమ్మా, వాయిదా వేశారు. సైకిల్ అన్న తెద్దామని షాప్ పడిపోతే షాప్ మూవ్ చేశారు. ఇవాళ పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. ఎవరి మొహం చూసావు నాన్న? మీ అమ్మ
ఏంటండి? ఈ రోజు మన ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి వేడి వేడి కాఫీ పెట్టు. సరేనండి. అన్నట్టు ఇంట్లో చక్కెర లేదు, మీరు షాప్కి వెళ్ళి తీసుకురండి. ఊరికా చక్కెర కంటే తీయనైనా నీ పెదాలు ఉండగా మళ్ళీ చక్కెర ఎందుకు? నువ్వు ఇచ్చేటప్పుడు ఒక జిప్పు తగ్గించేది. మీకు సరే అలా ఇస్తాను అనుకోండి, వచ్చిన కూడా అలాగే ఏమండి, వెళ్ళి ఒకే చక్కెర తప్పండి. కొంచెం హెల్ప్ చేయమంటే చేయరు కానీ ఇట్లాంటి వాటికి ఏం తక్కువ లేదు. ఇంకొకసారి నా వంక చూసారనుకో గుడ్లో అప్పుడు. అబ్బా ఏమండి, కంట్లో నలగబడ్డట్టు చూద్దురా అండి. నీ వైపు చూస్తే గుడ్లో పడతావు, నేను చూడమ్మా. అమ్మేది వంటలో ఉన్నట్టుంది నాన్న. అన్నం పెట్టు. సరేనండి, ఇదిగోండి పచ్చడి ఉంది, చారు ఉంది, మీకేం కావాలో వేసుకొని తినండి. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింటుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? నీ బొందరా, నీ బొంద. ఏంటి? ముందా చేతిలో ఫోన్ పక్కన పెట్టు. నువ్వేం కూర చేయటం? ఈ కూరలో ఉప్పు ఉందా, కారం ఉందా? నా ఫోన్ కాదు, ముందు మీ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టండి. అన్నంలో చారుకు బదులు నీళ్ళు పోసుకొని తింటున్నారు. యాడకో దొరగారు టిప్ టాప్ గా రెడీ అవుతున్నారు. ఇంట్లో పనంతా నేను ఒకదాన్ని చేసుకోలేను అంటున్నావు కదా, నీకు చెల్లిని తీసుకొస్తా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, మీరు వచ్చేసరికి నేను కూడా ఒక తమ్ముడు తీసుకొస్తాను. నాన్నో, కూరలో కారం వేసేటప్పుడు అమ్మతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? తంగి తంగి వచ్చినది సంబరాల సంక్రాంతి, సంపదలు తెంపు చేయు సంక్రాంతి, సంపదలు తెంపు చేయు సంక్రాంతి. ఏంటి మంచి జోరు మీద ఉన్నారు అన్నట్టు, ఈ పాట ఏ సినిమాలోది? అప్పటికి నువ్వు నేను ఇద్దరం పుట్ల. అబ్బా చెప్పండి, ఏ సినిమాలో పాట? ఇంటికి దీపం ఇల్లాలే. నిజమేగా, ఇంటికి దీపం ఇల్లాలే. నిహారిక, నాది ఒక చిన్న సందేహం. ఏంటండి అది? ఇప్పుడు మన ఇంట్లో ఒక దీపం ఉంటేనే ఇలా వెలిగిపోతుంది, 4-5 దీపాలుంటే? ఇప్పుడు చెప్పండి. ఆల్రెడీ ఒక దీపం ఉన్నాగా, ఇక దీపాలు దేనికి? నీకు తెలియనప్పుడు తెలియనట్టు మాట్లాడు, ఎందుకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు? నేను చెప్పేది నక్క. అదే మళ్ళీ ఎట్లా మాట్లాడుతావు? చింతకాయలు ఏమైందిరా, ఇద్దరు రాసుకుంటున్నారు? చూడు నాన్న, అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేక ఏదేదో చెప్తుంది. ఇంతకీ ఏం అడిగావురా? అది పక్కన పెట్టే నాన్న, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, అది చెప్తావా? ఏంటో అడుగు. నువ్వు బండి ఎక్కావు, మనకి బండి ఎక్కడ ఉందిరా? ఉందనుకో నాన్న. తరువాత చైతన్య నేను వెనక్కి కూర్చున్నాం, జామ్ జామ్ అంటూ వెళ్తూ ఉన్నాం. సడన్ గా మన బండికి రాము అడ్డొచ్చాడు. అయ్యో, మనకు ఉద్దేశమా? వాడికి ఏమైంది చెప్పమ్మా. ఇప్పుడు చెప్పు నాన్న, ఈ సందర్భంలో రాముని కాపాడతావా, వెనకాల ఉన్న మా ఇద్దరిని కాపాడతావా, నిన్ను నువ్వు కాపాడుకుంటావా? రాముని తప్పిస్తావా తక్కిస్తావా? వెనకున్న మీ ఇద్దరిని కాపాడతా. మా ఇద్దరిని కాపాడాలంటే నువ్వు ఉండాలిగా. ఇప్పుడు ఏం చేయాలమ్మా నేను? నువ్వు చెప్పలేమని ఒప్పుకో. సరే, రాముని తప్పించడం, మమ్మల్ని ఇద్దరిని కాపాడడం అదంతా పక్కన పెట్టి ముందు బండికున్న బ్రేక్లు ఏంటండి? నేను సరుకులకి వెళ్తున్నా, లిస్ట్ లో సరుకులు ఇంకేమైనా తేవాలా? అంతే. సరే అవునండి, మీరు ఒక్కరే వెళ్తున్నారు కదా? తనుజా తనుజా, ఏంటమ్మా? నాన్న సామాన్కి వెళ్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళేసిరా. సరే. పాప దేనికి? నేను ఎప్పుడు సరిపోనా? మిమ్మల్ని నమ్మేదానికి లేదు, పాపను కూడా తీసుకుపోండి. టైం 10 కావస్తుంది, 10:40 కల్లా మీరు ఇంట్లో ఉండాలి. మీకు 40 నిమిషాలు మాత్రమే టైం. ఒంటి మీదకి 46 సంవత్సరాలు. ఈ ముసలి మీద మీ అమ్మకం ఇంకా అనుమానమే. నాన్న నువ్వు ముసలాడు కాదు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తావో, బయట నుంచి ఇంట్లోకి వస్తావో, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అమ్మ నిన్ను ఎప్పుడైతే అడగకుండా ఉంటుందో ఆ రోజే నువ్వు ముసలాడు అయినట్టు లెక్క. అదనా అన్నయ్య.